గుమ్మి కూడి వచ్చిన గాని కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చిన గాని కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చిన గాని కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చిన గాని 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 మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు అవేళ యమదూతలాగ్రహంబున వచ్చి అవేళ యమదూతలాగ్రహంబున వచ్చి అవేళ యమదూతలాగ్రహంబున వచ్చి అవేళ యమదూతలాగ్రహంబున వచ్చి చాలా జాగ్రత్తగా అందరూ చెప్పాల్సింది. ఎందుకంటే లాస్ట్ ఎవరి స్టేజ్ ఎట్లుంటుందో తెలీదు. ప్రాణం అంట కోటి మంది వైద్యులు పెట్టుకున్నారు. కోటి రూపాయలు ఎవరు ఎక్కువ ఖర్చు చేసి కోటి మందిని పెట్టుకున్నా పోవాలనుకున్న పోయి తీరుతాడు. అర్థమైందా? వాడు అదే అంటున్నారు. ఏమంటున్నారు? చావాలి అని వ్యాధి వస్తే పట్టుకొని పోతుంది, చంపి తీరుతుంది. కోటి మందిని డబ్బు పెట్టుకున్నా కూడా ఏమీ చేయలేడు, పుటాన్ని కాలిపోతాడు. అదే చెప్తున్నారు. అయితే మరి ఏం చేయాలి? మనకి తెలుసు కదా, కోటి వైద్యులు పెట్టి గుమ్మి కూడి వచ్చినా కానీ మరణమయ్యే వ్యాధి మాన్పలేరు అంటున్నారు. వాడు ఏం చేయలేరు, చావాలని రాసినాడు, చచ్చిపోవాల్సిందే వాడు. అయితే నేనేం చేయాలి మరి? దానివల్ల మనకి ఏంటంటే చూద్దాం. కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చిన గాని కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి బాగా పాపాత్ముడికి ఏంటంటే యమదూతలు కూరలు అలా ఉండి నల్లని శరీరాలు వేసుకొని పళ్ళు పట 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 కొరుకుతుంటాయంట. రారా, నీ పని చేస్తాను, నువ్వు చేసిన పాప కర్మాలు ఎలా ఉన్నాయి, నువ్వు రా మా యమలోకానికి, నీ పని చేస్తాను, పట 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 పళ్ళు కొరుకుతుంటారంట. వాడు చూసి భయపడిపోతూ ఉంటాడు. అవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణంబుల్ పెకలించి పట్టునప్పుడు ప్రాణంబుల్ పెకలించి పట్టునప్పుడు గరుడ ఏం చెప్పారు? యమపాసం వేసి ఇలా లాగుతాడు జీవుని పట్టి. వాడేమంటాడు? నేను రాను 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 లోపలే ఉంటా అంటాడు. శరీరంలో బాగుందని ఇంకుండేది ఏంది? నీ టైం అయిపోయింది, నీ ఆయుష్ తీరిపోయింది, నిశ్వాసలు లెక్క సరిపోయింది, వాడిని వచ్చేస్తుందని జీవుని పట్టి లాగుతాడు. ప్రాణంబుల్ పెకలించి పట్టునప్పుడు ప్రాణంబుల్ పెకలించి పట్టునప్పుడు నొప్పి ఉంది రామ అంటావా? నొప్పి ఉంటే రామ అంట. తలనొప్పున్నప్పుడు రామ అంటారా? కృష్ణ అంటారా? శివ అంటారా? అనలేదు. 1000 తేళ్ళు ఒంటి మీద కుట్టినప్పుడు రామ ఎక్కడ వస్తుంది, కృష్ణ ఎక్కడ వస్తుంది? అంటే నీకు మోక్షం. ఉత్తప్పుడు తలనొప్పి ఉంటేనే అబ్బా తలనొప్పి అమ్మ 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 అంటాం. అది కూడా ఈ అమ్మని పిలుస్తాం కదా, అమ్మని పిలవం. అందరికి అమ్మాయిన అమ్మ జగదమ్మని పిలవమ్మ. అమ్మ 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 అంటాం. ఎందుకు? నొప్పికి డిఫాల్ట్గా అమ్మ వస్తుంది, అది శివ రావాలి, రామ అని రావాలి నొప్పి వస్తే. అలా ప్రాణములు పెకలించి పట్టునప్పుడు, ప్రాణాలు బట్టి లాగేటప్పుడు 1000 తేళ్ళు కుట్టినట్టుంటాయండి శరీరం మీద. ఓకేనా? ప్రాణంబుల్ పెకలించి పట్టునప్పుడు ప్రాణంబుల్ పెకలించి పట్టునప్పుడు ఈ జిహ్వతో మిమ్ము నారాయణాయని ఈ జిహ్వతో మిమ్ము నారాయణాయని ఇంత నొప్పిలో నారాయణ
నారాయణ అని పిలవగలనా, శివ అని పిలవగలనా? కష్టం కదా. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఈ రోజే నారాయణ శివ అనేస్తున్నాం అని ఏం చెప్తున్నాను దేవుడికి, ఆ రోజు నేను అనలేకపోతే ఈ రోజే ఆ రోజు అన్నానంటూ వేసేస్తాం. నాకు ఒంట్లో బాగాలేక, నా టైం బాగాలేక ఎప్పుడో చేసిన ప్రారంభంలో నాకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే నారాయణ శివ అని ఈ రోజే అంటున్నాం. ఇప్పుడు ఇది ఆ రోజు అన్నట్టు లెక్కలో వేసుకో ప్రాణం తీసే టైం అని అంటాడు భక్తుడు. ఈ జిహ్వతో మిమ్ము నారాయణాయని, మనందరికి అలాంటి పరిస్థితి వస్తుంది, అలానే చచ్చిపోతారని అనట్లే. ముందు నుంచే నారాయణ అంటే ఆ పరిస్థితే రాదు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ శ్రీయమానత. శివ మహాదేవుడు మనకి ప్రశాంతంగా ఆయనతో కలుపుకుంటాడు. ఈ జిహ్వతో మిమ్ము నారాయణాయని, నారాయణ నారాయణాయని, పిలుతునో శ్రమచేత పిలువలేనో, కృష్ణ పిలుతునో శ్రమచేత పిలువలేనో, శివా పిలుతునో శ్రమచేత పిలువలేనో, నాటికిప్పుడే సేతుమి భజనా, కృష్ణ నాటికిప్పుడే సేతుమి భజనా, శివా నాటికిప్పుడే సేతుమి భజనా, పరుగున రావోయ్ బాలకృష్ణ, పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ, పరుగు పరుగున రావోయ్ బాల హనుమా, పరుగు పరుగున రావోయ్ బాల హనుమా. పరుగు పరుగున రావాలి. నాకు ఒకటి పొరపాటున అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఇంకా నా దగ్గరే ఉంటే నేను నారాయణ అని ఈ రోజు చెప్పాను కాబట్టి ఆ రోజు చెప్పలేను కాబట్టి నన్ను కాపాడడానికి ఎవరు రావాలి? ఆ చిన్ని కృష్ణుడు రావాలి. నన్ను కాపాడడానికి ఆ బుజ్జి హనుమంతుడు రావాలి. ఎవరిని కాపాడడానికి? ఇంత పెద్దవాడిని కాపాడడానికి అంత చిన్న కృష్ణుడు. పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ, పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ, పరుగు పరుగున రావోయ్ బాల హనుమా, పరుగు పరుగున రావోయ్ బాల హనుమా. దాశరథి కరుణా పయోనిధి, దాశరథి కరుణా పయోనిధి, భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి, భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి, దాశరథి
కరుణాపయోనిధి దాసరి కరుణాపయోనిధి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే